ఏం కొలువు చేస్తారు మీరు? అవునా, నెలకు జీతం ఎంత? ఓ, సొంత ఇల్లు ఉందా లేకుంటే కిరాయి ఇంట్లోనే ఉంటారా? కిరాయిలేనా? మరి నెలకు ఎంత రెంట్ కడుతుండ్రు? అచ్చా, మీకు కారు ఉందా? అట్లనే ఊర్లో భూమి జాగాలు ఏమైనా ఉన్నాయా? పోనీ పట్నం శివర్లు ఏమైనా ఫ్లాట్లు కొనేసిండ్రా? సరే, ఏం కంపెనీ ఫోన్ వాడుతుండ్రు? పెయిలేమన్నా రోగాలు ఉన్నాయా? అదే బీపీ షుగర్ లేవా? నేను ఇట్లా అడుగుతా అంటే మీకేమనిపిస్తుంది? పెళ్లి సంబంధం కోసం వివరాలు అడుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ కాదు. పేరు పోయిన ప్రైవేట్ స్కూల్లో పోరగాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తందుకు అడిగే క్వశ్చన్లు ఇవి. గట్టిగా జాడబడితే పిల్ల దొరికేటట్టు ఉన్నది కానీ పుట్టే పిల్లలకు ఈ స్కూల్లో అడ్మిషన్ దొరికేటట్టు లేదు పో. కలెక్టర్ కొలువు కూడా ఇన్ని ఇచ్చులు కచ్చకాయలు అడగరేమో మరి. వాళ్ళు అనుకున్నట్టు మనం గొప్పగా బతుకుతలేమని తెలిస్తే పరీక్షలో మీరు ఫెయిల్ అయినట్టే. ఇంకో స్కూల్లో ఇంటర్వ్యూకు పోవాల్సిందే. ఏహే, ఫీజు ఎంతనో చెప్తే ఒక్క పారే గట్టి పడేస్తాం, దానికి గిన్ని వివరాలు అవసరమా అని కానూన్లు మాట్లాడారు. ఇయాలున్న ఫీజు రేపు ఉండకపోవచ్చు, ఎంతైనా పెరగవచ్చు. అదని ఇదని ఎంత బరువేసినా మోస్తారా లేదా అని అడ్మిషన్లకు ముందే అమ్మా నాయనకు పరీక్ష పెడుతుండ్రు అన్నట్టు. షేరిక చేసుకున్నాక నడిమిట్ల ఫీజులు కట్టకుంటే ఎట్లా అని ఉపాయం చేస్తున్నట్టుండ్రు. కొన్ని స్కూళ్ళల్లో మమ్మీ డాడీలు 17వ తరగతి దాకా చదువుకుంటేనే పిల్లగానికి ఏబిసిడీలు నేర్పిస్తారట. బల్లేమన్నా నేర్పించినా నేర్పియకున్నా ఇంటికాడ మనం నేర్పుకోవాలనేమో మరి. ఏలడంత లేని ఎల్కేజీ పోరన్కి కూడా లచ్చలకు లచ్చలు ఫీజులు గుంజుతందుకు ఇగో ఇన్ని కథలు పడుతుండ్రు. అయినా మనోళ్ళు మారరు. ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత గొప్పగా చదివిస్తున్నామని ఫీల్ అయి సినిమా టికెట్లకు ఎగబడ్డట్టు అడ్మిషన్లకు ఎగబడతారు. రేపు మీ పిల్లలు మంచి పెద్ద పెద్ద బల్లల అక్షరాలు దిద్దాలంటే ఇప్పుడే ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పడవసంటి కారు, 4-5 50,000 ఫోన్లు, ఊర్లో 10 ఎకరాల జాగా, 1000 మీద కిలో బంగారం ఉండి మీకు రోగాల నొప్పులు లేకుండా చూసుకోండి. అప్పుడే మీ పోరలు ప్రైవేటు బడికి పోగలుగుతారు.